అయ్యండి లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ యూట్యూబ్లో చిరంజీవి గారి పాట ఈ ఊక్ స్టెప్ పాట చూశానండి. చాలా బాగా నచ్చింది. వింటేజ్ లుక్ అని చెప్పి ఆ పాట స్టార్టింగ్ అసలు ఆ పాటలోని రాసిన పదాలు కూడా రోజువారి పదాలు, మనకి నోరు తిరిగే పదాలతోటి పాట రాశారండి. చాలా అద్భుతంగా అనిపించిందండి. పార్టీకని వచ్చి పక్కన వచ్చి నుంచుంటే ఎలాగ ఒక దూరగ్రహం ఏలియన్ లాగా వచ్చి కలవాలి, కానీ మనిషి అన్నాక కొద్దిగా కళాపోషణ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయకపోతే ఫిల్మెంట్ ఉండదు అని చెప్పేది అర్థం చాలా బాగుందండి. అసలు నిజంగా ఇప్పుడు కొందరు అనుకుంటారు ఏముంది మన వయసు అయిపోతుంది ఇంకా మనం ఏం చేయలేము అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారండి చిరంజీవి గారు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఏజ్ ఒక నెంబర్ మాత్రమే, మనం కష్టపడాలనుకుంటే ఏ వయసులో అయినా కష్టపడచ్చు అని చెప్పి నిరూపిస్తున్నారండి చిరంజీవి గారు. అసలు ఆయనకు ఒక కాలు పోలియో ఉందని మా తమ్ముడు చెప్పేవాడండి. అంటే వాడు మా తమ్ముడు చచ్చిపోయాడండి, వాడు కెమెరా మనగా చేసేవాడు, వాడు అనేవాడు. కానీ అది చూడండి ఆ పోలియో ఉన్నట్టుగా మనకు అసలు తెలియనివ్వరు. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. అలాగే ఆ మధ్యలో కూడా కాళ్ళ నొప్పులు వచ్చి కొద్దిగా ఒళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పడితే మళ్ళీ బాగా ఎక్సర్సైజులు చేసి కంబ్యాక్ ఇచ్చారండి. అట్లా చాలా వరకు కష్టపడటానికే ఇష్టపడతారంటండి చిరంజీవి గారు. కానీ నిజంగా మేము చిన్న పిల్లలు అప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తున్నాం కదండి. ఇప్పుడు అప్పట్లో అండి అత్తకమ్ముడు అమ్మాయికి మూడు ఫుల్ ఫేమస్ అయిందండి. ఆ సినిమా బాగా ఆడింది. దాంట్లో బ్రేక్ డాన్స్ చేశారు కదండి. ఇప్పుడు చిరంజీవి గారితో బ్రేక్ డాన్స్ చేయగలిగే సత్తా ఒక రాధాగారికే ఉందని అప్పట్లో అనుకునేవాళ్ళండి. అంటే వాళ్ళిద్దరు పోటాపోటీగా డ్యాన్స్ వేసేవాళ్ళండి. చిరంజీవి గారు అంత స్పీడ్ తోటి అసలు ప్రతి ఇంట్లో కూడా చిరంజీవి గారి పోస్టర్ ఉండేదండి. అంత బాగా డ్యాన్స్ చేసేవాళ్ళండి. అంత చూడండి నిజంగా అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన గ్రేస్ కానీ ఆయన డ్యాన్స్ లెవెల్ కానీ తగ్గలేదండి. ఇప్పుడు ఆ పాట కంపోజ్ చేసింది ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలోని వింటేజ్ పాట, అదే ఉప్పు పాట కంపోజ్ చేసింది ఆట సందీప్ గారు అంట కదండి. ఆయన కూడా చాలా నైస్గా గ్రేస్ఫుల్గా ఆ స్టెప్స్ అన్నీ బాగా కంపోజ్ చేశారండి. ముందు పాటలో మీనింగ్స్ బాగున్నాయి, పాట స్టెప్స్ బాగున్నాయి. ఇప్పుడు ఆ ఊక్ స్టెప్స్ అన్నీ అవన్నీ చూపించి మొట్టా మేస్త్రిలో అవన్నీ చూపించి లైట్ పెట్టి ఇప్పుడు తిప్పటం అనేది చాలా బాగుందండి. మన పెద్ద రేపు 12వ తారీఖు సినిమా విడుదలవుతుందంట కదండి. బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. రికార్డులు తిరగరాయాలని చెప్పి. నయనతార గారు కూడా ఉన్నారు కదండి, తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిది మంచి కాంబో అండి. ఇప్పుడు ఆ మీసాల పిల్ల అనే పాట కానీ చాలా సక్సెస్ అయింది. అది కూడా మీసాల పిల్ల అని అంటే అంటది కదండి, చాలా స్టైల్గా. అది కూడా చాలా బాగుందండి. పాటలన్నీ బాగుంటున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే కష్టపడితే మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి చిరంజీవి గారిని చూస్తే అనిపిస్తుందండి. ఇప్పుడు నిజంగానే అప్పటి హీరోలు అందరూ కూడా చాలా వరకు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళేనండి. నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు.